back to our YouTube channel, Village Experiment. శివ ఈ రోజు అయితే మనం చాలా అంటే చాలా పెద్ద క్రేజీ ఛాలెంజ్ అయితే మనం వచ్చేసినాం. మన ఛాలెంజ్ వచ్చేసి ఫ్రూటీ తాగే ఛాలెంజ్. మన దగ్గర అయితే 120 సెకండ్స్ అయితే ఉంది. ఎవరైతే ఎక్కువ ఫ్రూటీలు తాగుతారో వాళ్ళైతే ఎవరైతే తక్కువ ఫ్రూటీలు తాగుతారో వాళ్ళైతే లాస్ట్. ఇప్పుడైతే మనం ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు సెకండ్ ఆడతారో మనమైతే వంకోబెట్టి నెంబర్లు చెప్దాం. ఎవరికే? హర్ష. ఇది ఇది ధీరజ్. ఇది శివ శివ. నేనైతే ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారనే దానికి నేనే నిదర్శనం. ఫస్ట్ నుండి 1-2 కంటిన్యూ పోయింటే లాస్ట్ వచ్చేవాడినేమో. వెనకల నుండి వచ్చిన దానికి నేనైతే ఫస్ట్ ఆడబోతున్నాను. ఈ ఛాలెంజ్ అయితే మనం లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ లో మొదటి గొర్రె అదే నేను అది చెప్తున్నా. గొర్రెకి యాపాకు గట్టి గంగం గుడి చుట్టూరు తిప్పుతారు. అట్లా నన్నే కూర్చోబెట్టారు. ఇవి చూస్తే భయం అవుతుంది. లాస్ట్ వచ్చింటే వాళ్ళు ఎట్లా తాగినారు ఏమని చెప్పేసి కొంచెం కనుక్కోవచ్చు. ఈ గొర్రెని రెడీ చేసినారు. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. అది చేస్తే వీక్తాడు చేస్తే తాగుతున్నాడు. ఇది ఎక్కడ మాసు తెలిసి గుర్తు పట్టుకుండేనా? ఇదే అది స్వామి. ఇది యాతంచి పట్టుకొచ్చి గొర్రెని 3, 4 ఐదోది 5 దేశీ ఆవు 6 అంట 6. లాస్ట్ 60 seconds. 7 అయిపోయింది. యాదవ్ దొక్కలేక సర్దుతా అంటాడు పా గ్యాపులకి. లాస్ట్ 50 seconds. 50. కానీ శివ కానీ టైం అయిపోయా. లాస్ట్ 40 seconds. కక్కేం తాగచ్చు తాగు కక్కైనా అదే బాటిలో పట్టే మళ్ళీ 8. రాలా టైం అయిపోయా. టైం అయిపోయా. 8, 7, 6, 5, 4, 3, 2, 1 టైం అప్. నేనైతే 9 దాగి పుచ్చగా నిండా కక్కున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నేనైతే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందు 10 అయితే కన్ఫామ్ తాగుతానని చెప్పిన, కానీ 1 మిస్ అయింది. 1 పుష్ప అయింది. ఇప్పుడు మన సెకండ్ అయితే శివాన్న పర్సనాలిటీకి 15 దాతాడు. ఇప్పుడైతే మన సెకండ్ ప్లేయర్
టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఇదేంది ఇది? 1 2 3 R15 ఇంజిన్ పెద్ద ఇంజిన్ ఇది 200 cc. కమాన్ 4 ట్యాంక్ అప్ప ఇది సెప్టిక్ ట్యాంక్ 5 శివ అందరినీ మాదిరి అనుకుంటువా నువ్వు అంటే 6 పెద్ద ఇంజిన్ ఇది 7 GT 650. టైమర్ చూడండి 8 9 శివాన్ క్రాస్ చేసేసినాడు నాకు తెలిసి బాటిల్ అన్ని చిన్న 11 1 మినిట్ లో 11 అయినాడు 22. 60 సెకండ్స్ కంప్లీట్ అయిపోయినాయి 13 అయ్యో ఇదే బండి ఇది 14 ముందరికి వదిలేస్తున్నాడే తాగింది అది ఎక్కడ మాత్రం తెలియలే తాగుతానే ఉంది. బండ్లో పెట్రోల్ అయినాడు 14 15 లాస్ట్ లో లాస్ట్ 25 ఎవరు రాలేరు. ఎవరు తాగలేరని నిదానంగా అల్లాడిస్తున్నాడు కడుపు 20 seconds లెఫ్ట్ లాస్ట్ 15 seconds ఇంజిన్ బండి డౌన్ అయింది. 15 అయిపోయినాయి రా ఎప్పుడు రా తాగేది అందుకే ఆ మధ్య 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్ 16 శివ అయితే 16 అస్సలు నేనైతే అస్సలు ఊహించలే. నాకు తెలిసి అంటే బాడీ కెపాసిటీ పెద్దది, సీసీ పెద్దది కాబట్టి నేనైతే 13 అనుకున్నాను. నేను అనుకునే దానికంటే 3 ఎక్కువే తాగినాడు. ఇప్పుడు మన థర్డ్ ప్లేయర్ రెడీ టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. అది ఎవరు ఆడాలో వాళ్ళు ఆడాలి అట్లా ఎవరంటే వాళ్ళు ఆడితే అట్లా లోపల పోదులు పైకి ఎత్తాల తలకాయ ఉండండ్రా కాదు 2 సూపర్ 4 ఎట్లా అయినా కడుపులే పోయేది. అది సింగిల్ అయితే అది గ్రిప్ వస్తుంది. 5 అమ్మయ్యా 5 బండ్లు బాబీ అమ్మా నాకైతే తుమ్ములు వస్తానే ఉన్నాయి. క్వార్టర్కి వీడి పడింది బండి 2 దూరం పో రివర్స్ ఇంజన్ ఇది రివర్స్ గేర్ వస్తుందేమో. నాకైతే తుమ్ములు వస్తానే ఉన్నాయి. ఏడో దానికే స్లో అయిపోయా జెండు బామి కానీ 10 కాన్సెప్ట్ నోట్లే మూసుకొని పోయి మూసేస్తే లేదు. ఈ బుద్ధుడు ఇది నోట్లే మూసుకొని పోయి మూస్తానావు. 40 seconds నోట్లే మూసుకొని పోయి పోస్తే లేదాడా. అట్లయితే నేను ఫుల్ గా దవాళ్ళకి 3 పట్టిస్తా. నోరు పెద్దది నాదే. దాంట్లో 3 పడతాయి 3 4 నా దాంట్లో 3 పడతాయి. చెప్పద్దు మళ్ళీ దాతా అంటాడు. లాస్ట్ 20 seconds బిట్ ఎత్తిపోయింది. అయిపోయింది. ఎన్ని తాగినాడు 7 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. yes రెడీ మన ఫోర్త్ ప్లేయర్ ధీరజ్ అయితే దండిగా ఓపెన్ చేసుకున్నాడు. ఉండండి అని దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాక్కున్నాడు. నాకు తెలిసి 8 9 10 అంతే
వాటికి సచ్చా, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి. మళ్ళీ ఓకే టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. ఫాస్ట్ చూస్తే అబ్బా అబ్బో ఏ ఫుల్లుగా తాగల్లా. బాటిల్ ఇంకా ఉంది, ఉంది ఇద్దో. అట్లా పిసికితే బాటిల్ వస్తుంది. 3 నిదానంగా తాగుదీర్. అమ్మా నాకైతే 4కేనా 5 6 7 డౌన్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. 8 అయ్యా నాకంటే ఎక్కువ. 9 ఇద్దో ధీరాజ్, ఇది చూడు ధీరాజ్, నువ్వు క్లారిటీగా తాగు ధీరాజ్. 10 ఇంకా 3 దాంట్లకి, లాస్ట్ 60 సెకండ్స్. ఇంకా 3 దాంట్లకి వేసేస్తాడు బయటికి. 11 అమ్మా ఈ తాగడం ఏంది? ఆడ కులాయి పెట్టింటాడు. కాలు మీద కని చేస్తున్నాడు. ఇప్పుడు మించి తాగితే కక్కేది ఇంకా. ఓకే 13 లాస్ట్ 30 సెకండ్స్. 13 సెకండ్లు ఉంది ఇంకా. 30 అమ్మా ధీరాజ్, ఏమండి శివ అట్లా తట్టుకోండి. మీ మాదిరి చిన్న బండ్లే. ఏం చిన్న బండిరా స్వామి, సెకండ్స్. ఏం చిన్న బండిరా. 4 కమాన్ ధీరజ్, లాస్ట్ 10 సెకండ్స్. 9 8 7 6 5 4 3 2 1 అమ్మా. ఇది తీసి మళ్ళీ తాగలేడని చెప్పి మళ్ళీ ఈడ పెట్టేసాడు. ఆటి వరకే తాగల. ధీరజ్ అయితే 15th బాటిల్ ఇట్లా ఓపెన్ చేసినాడు. మళ్ళీ నా కెపాసిటీ చాలదు ఈ ఆటకి అని చెప్పేసి 14 బాటిల్స్ అయితే తాగినాడు. శాబాష్ ధీర్. ఇప్పుడైతే మనం ఫస్ట్ నేనైతే ఇప్పుడైతే మనం ఒకసారి స్కోర్ కార్డ్ ఇప్పుడైతే మనము ఎవరెన్ని తాగినారో ఒకసారి చూసుకుందాం. నేనైతే 9 తాగినా. చిటికలు సెకండ్ శివ అయితే 16 తాగినాడు. 10 HP మోటార్ అదే. నెక్స్ట్ సన్నగున్నా కూడా నెక్స్ట్ డంబూర్ వచ్చేసి 8 తాగినాడు. నా బాడీ తగ్గట్టు నేను అరసన నెక్స్ట్ ధీరజ్ అయితే 14 తాగినాడు. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మన హర్ష అయితే ఈ టేబుల్ అంతా పైన వాళ్ళని కిందికి, కింద వాళ్ళని పైకి చేసే పవర్ అయితే హర్ష దగ్గర ఉంది. పవరస్త్ర ఉంది ఇప్పుడు మన బిగ్ బాస్ లో మాదిరి. ఈ పవరస్త్రతో నా కిందికి వస్తాడో, నా మీదకి పోతాడో, లేదంటే ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతాడో, లేదంటే లాస్ట్ ఆడి లాస్ట్ గానే ఇంపాసిబుల్ కానీలే. ఓ సార్ నిన్నైతే చేంజ్ చేసేస్తాడు. రెడీ 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 రెడీ. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. అది పులి. తమ్ముడైతే తమ్ముడు ముక్కులు కూడా పెద్దగా ఉన్నాయి, ముక్కులు లేకుండా 3 హర్ష దగ్గర నా దగ్గర ఉంది. 14 దగ్గరకు వచ్చేపాటికి నేను ఏందో చెప్పేస్తా. ఇప్పుడు కక్కేస్తాడు చూడు. 5 ఏంది అసలు. కమాన్ హర్ష, కమాన్ హర్ష. 6 అసలు దాంట్లో చుక్క కూడా లేకు. ఇది బాగా 7 పెద్ద బండి ఇది. 2 HP మోటార్. 8 శివ ఇంకా 75 సెకండ్స్. బాబా ఇంకా దండి టైం ఉంది. 9 బ్యాటరీ స్లో. ఫస్ట్ 60 సెకండ్స్ లో అయితే హర్ష 9 తాగేసినాడు. ఇంకా చూద్దాం వీటి నుంచి కష్టం. ఇంకా 60 సెకండ్స్. ఇంకో 1 నిమిషం అయితే ఉంది. 10 కంప్లీట్. 4 అర్థం కాలేదు. దాటినాడు, దాటిన తర్వాత స్లో చేస్తాను. లాస్ట్ 50 సెకండ్స్. అదే ఇంకా 50 సెకండ్స్ ఉంది. 10 సెకండ్లు కలిసి ఒకటి తాగినా కూడా వెళ్ళిపోతాయి. ధీరజ్ని బీట్ చేసేయచ్చు.
ఏమి శివానంద్ బీట్ చేయమను ఏం రాలే ఇది ఇట్లా ఇట్లా నీ బదులు నేను అంటాలే నీ బదులు నేను అందనా అయితే ఉంది 30 సెకండ్ లాస్ట్ 30 లాస్ట్ కమాన్ హర్ష 11 హర్ష కమాన్ హర్ష నువ్వు తాగు హర్ష నీ కెపాసిటీ ఏందో నాకు తెలుసు హర్ష కమాన్ హర్ష బాబా ఇంకా ఏయ్యా శాబాష్ రా 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్ ఇది శివా హర్ష అయితే నన్ను బీట్ చేస్తారంటే ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏమంటే 4th 5th కాకరకాయ తింటారు 4th 5th ఎవడు హర్ష నువ్వా 4th నేను కాదు ధీరజ్ నువ్వా నేను అస్సలు కాదు ఇప్పుడైతే మనము ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకి థర్డ్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తాం. ఫస్ట్ పనిష్మెంట్ అనేది ఈ గేమ్లో ఎందుకంటే చాలా కష్టపడి తాగినారు కాబట్టి వాళ్ళ కోసం కష్టపడి కాదు గెలసలేండి ఆయనమా దానికి అంటే పాపం అంటే వాళ్ళు తాగి మళ్ళీ ఈ కాకరకాయ అనేది చాలా చేదు ఉంటుంది. ఏం లేదు కాకరకాయ తినకూడదు అనుకుంటే ఫస్ట్ తాగాల్సింది. ఏం చేస్తాం మనం పనిష్మెంట్ అయితే కంపల్సరీ తీసుకోవాలా. స్టార్టింగ్ లోనే లాస్ట్ అని చెప్పింటే అయిపోవు. నేనే 4th 5th అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేయకనే మా వాళ్ళతో అయితే ఛాలెంజ్ చేసేసిన నేను జమ్మంగా తాగుతానని. కానీ మన జమ్మానికి పోయి ఒకటిలే వద్దు మాకే బడాయి పోయి బట్టలు బాగొట్టుకునేదంటే ఇది కూల్ ల్యాగ్స్ వచ్చా అని బడాయికి పోయి లాస్ట్ కి నేనే కాకరకాయ అయితే తింటాను. లేదురా ఇప్పుడైతే మనం ఫస్ట్ రిజల్ట్స్ ఎవరెవరు ఎన్నెన్ని ఫస్ట్ అయితే శివ 16 దాగి శివ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ 14 దాగి ధీరజ్ అయితే సెకండ్. థర్డ్ హర్ష వచ్చేసి 11 దాగి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. నేనైతే 9 దాగి 4th ప్లేస్ లో ఉన్నా. నా బావార్ది 8 దాగి నా జతకి 5th ప్లేస్. వీడికైతే చాలా అలవాటు ఉంది కాకరకాయ తినేది. మీరు పాత వీడియోలో చూస్తే వాడైతే కచ్చ 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 నమ్మలేసి మింగేస్తాడు. మనకి దీని వాసన చూస్తేనే వాసన రాదు కానీ చేదు కాదు. నేలకు మీదకి పడితేనే ఉండే ఫ్రూటీనో 2 ఫ్రూటీలో లోపల ఉంటాయి. అవి కూడా నాకు తెలిసి జోవిలు అయితే ఎక్కువ ఉన్నాయి. ప్యాంట్కి జోవిలో గక్కేసుకుంటాను. ఇంకేం చేస్తావు? ఇంకేం చేస్తావా? ఇప్పుడైతే మేమైతే సక్సెస్ఫుల్ గా ఓడిపోయినాం కాబట్టి నవరంధ్రాలు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని క్యారెట్ ఇదేమంటారు కాకరకాయ అయితే తినేస్తానా. నువ్వు స్టార్ట్ చేయ బండి. శివా నువ్వు కక్కితే నేను కక్కేస్తా. ఎవరు కక్కేద్దండి సూపర్ వెరీ గుడ్. అయితే బాగా బాగా ఎంజాయ్ చేసాం. మాటలు రాలే. మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన అనుకుంటాను. మాటలు రాలే. మీరు కానీ ఛాలెంజ్ నచ్చినట్టయితే అయితే ఒక లైక్ చేయండి. ఒక లైక్ వేసుకోండి మన వాళ్ళ కోసము. ఎవరైతే బాగా అన్నారో వాళ్ళ కోసం ఒక కామెంట్ చేయండి. చిన్న కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శివ. బై బై.